ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఈవీఎంల పనితీరు, వాటిని హ్యాకింగ్ చేసి ఫలితాలను తారుమారు చేయవచ్చన్న బలమైన చర్చ నడుస్తోంది. ఇప్పటికే అభివృద్ధి చెందిన చాలా దేశాలు ఈవీఎంలను నిషేధించాయి. బ్యాలెట్ రూపంలోనే ఎన్నికలు నిర్వహిస్తున్నాయి. మన దేశంలో కూడా ఈవీఎంల పనితీరుపై అనుమానాలున్నాయి. కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి రావడానికి ఈవీఎంల హ్యాకింగ్ కారణమని విపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. మొన్నటికి మొన్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఏకపక్ష విజయాన్ని సొంతం చేసుకుంది. 175 స్థానాలకు గాను 164 చోట్ల కూటమి అభ్యర్థులు గెలిచారు. తెలుగుదేశం ఒంటరిగా 135 స్థానాలు విజయం సాధించింది. 21 చోట్ల జనసేన, 8 చోట్ల బీజేపీ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. వై నాట్ 175 అన్న నినాదంతో బరిలో దిగిన వైసీపీ దారుణ పరాజయాన్ని చవిచూసింది. హేమీలు బలమైన నియోజకవర్గాలను సైతం వదులుకోవాల్సి వచ్చింది. అప్పుడే మరోసారి ఈవీఎంల హ్యాకింగ్ అంశం తెరపైకొచ్చింది. ఇన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన తర్వాత కూడా ప్రజలు తిరస్కరించాలంటే అనుమానంగా ఉందని జగన్ కామెంట్స్ చేశారు. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరెడ్డి అయితే ఓ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఈవీఎంలు హ్యాకింగ్ చేశారని తేల్చేశారు. దాదాపు వైసీపీ నేతలంతా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీనికి కౌంటర్ ఇచ్చింది టీడీపీ. తెలుగు సినిమా రంగంలో ఏవిఎం ప్రొడక్షన్స్ కు మంచి పేరుంది. తాజాగా ఈవీఎం ప్రొడక్షన్ అంటూ సోషల్ మీడియాలో వీడియోలు కనిపిస్తున్నాయి. అందులో సైకిల్ గుర్తు వేసి ఈవీఎంల హ్యాకింగ్ ద్వారా టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగలిగింది అంటూ రూపొందించిన వీడియో ఆకట్టుకుంటుంది. టీడీపీ అనుకూల మీడియాలో డిబేట్లను అందులో పొందుపరిచారు. సంపూర్ణ విజయం ఎలా దక్కిందని ప్రజలు తనను అడుగుతున్నారని పవన్ చేసిన వ్యాఖ్యలను సైతం జతచేశారు. ఆ విజయంపై పవన్ కే నమ్మకం లేదన్నట్టు వీడియో దృశ్యాలను అందులో పొందుపరిచారు. వాస్తవానికి ఈవీఎంల ట్యాంపరింగ్ ఎప్పటి నుంచో అనుమానాలున్నాయి. 2019 ఎన్నికలు బీజేపీకి వ్యతిరేకంగా టీడీపీ గళమెత్తిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో జాతీయ స్థాయిలో బీజేపీకి బంపర్ మెజారిటీ వచ్చింది. ఏపీలో వైసీపీ అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. ఆ సమయంలో సైతం చంద్రబాబుతో పాటు టీడీపీ శ్రేణులు ట్యాంపరింగ్ చేసిందన్న అనుమానాలు వ్యక్తం చేశారు. 2024 ఎన్నికల్లో బీజేపీకి బలం తగ్గింది, కానీ పెద్ద పార్టీగా అవతరించింది. ఏపీలో సైతం కూటమి బంపర్ మెజారిటీ సాధించింది. ఎక్కడైతే బీజేపీ గెలిచిందో అటువంటి చోట ట్యాంపరింగ్ జరిగిందన్న కామెంట్స్ వినిపించాయి. ఎక్కడైతే విపక్షాలు గెలిచాయో ఆ మాట వినిపించలేదు. ఏపీలో బీజేపీతో కలిసి నడిచిన కూటమి భారీ మెజారిటీ సాధించింది. అందుకే వైసీపీకి ఇదో ప్రచార అస్త్రంగా మారింది. ఈవీఎంలతోనే టీడీపీ కూటమి గెలిచిందనడానికి పోలైన ఓట్ల కంటే లెక్కలో తేలిన ఓట్లు ఎక్కువగా ఉండడమే కారణంగా కనిపిస్తోంది.